సులోచన ఫ్రమ్ సోమేశ్వరరావు మూవీ రివ్యూ ఇది. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి, కొత్త ఛానల్ కాబట్టి. ఇక్కడ మూవీ విషయానికి వచ్చినట్లయితే స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే సింపుల్ స్టోరీ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ఒక విలేజ్లో సాగుతూ ఉంటుంది. ఒక అతనికి దయ్యం పట్టడం, అంటే ఆత్మ వచ్చి చేరడం. ఆత్మ ఎందుకు చేరింది వాళ్ళ ఒక రీజన్ ఉంటుంది, అది చెప్పదలుచుకోలేదు. ఆ రీజన్ కోసం ఆమె అతన్ని పడుతుంది. పట్టిన తర్వాత ఏం జరిగింది, ఆ విలేజ్ పీపుల్ ఎలా రియాక్ట్ అయ్యారు, ప్రాబ్లం నుంచి అతన్ని విడిపించాలని చూసారా, క్లైమాక్స్లో ఏం జరిగింది. ఓవరాల్గా ఇది మూవీ స్టోరీ. బట్ అంటే ఇది కన్నడలో ఒక పెద్ద హిట్ అట, అంటే మంచిగా ఆడిన ఫిల్మ్ అట. బట్ అంటే చాలా నవ్వుకున్నాం, కామెడీ బాగుందని చెప్పిన మూవీ ఇది. బట్ ఓవరాల్గా నాకైతే కామెడీ ఎక్కడా అనిపించలేదు. అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ న్యాచురల్గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ కూడా న్యాచురల్గా ఉంది, ఒక విలేజ్ వాతావరణాన్ని క్రియేట్ చేసారు, అంతవరకు ఓకే. బట్ కామెడీ జనరేట్ చేయడానికి అంటే ఆ సీన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకు ఎప్పుడైపోతే బాగుండు అనిపించేలా ఉంది. అంటే అంత కామెడీ జనరేట్ చేయలేకపోయినాయి. అంటే నాకు అనిపిస్తున్న ఫీలింగ్ చెప్తున్నా. మళ్ళీ మీరు దీన్ని అంటే అందరికీ ఆపాదించడం తలుచుకోలేదు. మూవీ ఓవరాల్గా అట్లా సాగిపోతూ ఉంటుంది మెల్లమెల్లగా. అంటే మనం ఎక్కడ కూడా నెక్స్ట్ సీను తొందర వస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది తప్ప, అంటే ఆల్రెడీ తెలిసిపోయింది. అంతే, ఇవన్నీ ఎన్నో సినిమాలు చూసినాం కదా, అనిపిస్తుంది, అలానే అనిపిస్తుంది. కొత్త ఫీలింగ్ అయితే ఇక్కడ రాలేదు నాకు. అండ్ కామెడీ కూడా అంత పెద్ద వర్కౌట్ అవ్వలేదు. సినిమా ఎప్పుడైపోతే బాగుండ్రా అనే ఫీలింగే కలిగింది తప్ప ఎక్కడ కూడా క్లైమాక్స్లో కొంతవరకు అంటే నాకు పర్లేదు అనిపించిన మొత్తం మూవీలో ఏంటంటే క్లైమాక్స్ ఒకటి. అదే మిగిలిందంతా దానికి తోడుగా ల్యాగ్ చేసుకుంటూ స్లోగా సాగిన మూవీ ఇది. కామెడీ కూడా పెద్ద వర్కౌట్ అవ్వలేదు. అంటే వీళ్ళు ఇచ్చిన హైప్కి మరి నాకైతే నచ్చలేదు. పర్లేదు, మాకు కామెడీ అండ్ హారర్ ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు ఒక ట్రై చేయొచ్చు. అది మీ ఇష్టం. అండ్ ఇది మన రివ్యూ. అండ్ ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించింది ఒక రివ్యూలో అంటే కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ మూవీకి ఈ రివ్యూకి లైక్ ఇచ్చి హైప్ చేయండి, కొత్త ఛానల్ కాబట్టి. థ్యాంక్ యూ.